హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసరికి మేము మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. అంటే మా ఊరు వెళ్ళాను, హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు బ్లాగ్ అయితే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను బ్లాగ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్గా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నాకు తెలుసు ఆ విషయం. అలాగే తప్పకుండా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే మీద ట్రై చేస్తానండి. అలాగే వీక్లీ 3 వ్లాగ్స్ అయితే షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇది వచ్చేసరికి కాలేజ్ అండి. కాలేజ్ అంటే స్కూల్ ప్లస్ కాలేజ్ అనమాట. అదైతే అమ్మ వాళ్ళ ఊరిలోని. ఊరు వచ్చేసరికి వైజాగ్ దగ్గర అండి. వైజాగ్ నుంచి ఒక 1.5 hour జర్నీ అయితే చేయాలి. ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి గుడి అండి. అలాగే ఊర్లోని మోదకొండమ్మ వారు ఉంటారు కదా, అంటే గ్రామీణ దేవత ఉంటారు కదా, గ్రామీణ దేవత పూజ కూడా, అదే పండగ కూడా ఉందన్నమాట. సో ఆ పండగకి కూడా నేను ఉంటున్నాను. ఆ పండగ అయిన తర్వాత నేనైతే రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వస్తానన్నమాట. అంటే హైదరాబాద్కి అయితే వచ్చేస్తాను. ఇది వచ్చేసరికి సెయింట్ ఆన్స్ ఉంటుంది కదా, క్రిస్టియన్స్ స్కూలు, అలాగే చర్చ్, అవన్నీ అనమాట. ఇదంతా ఊర్లోకి వెళ్తున్న దారిలో అయితే మీకు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి పండగ కోసం డెకరేషన్ అది చేస్తున్నారనమాట. ఇది స్టిక్స్ అవే అనమాట. చెప్పాను కదా, గ్రామీణ దేవత మా మోదకొండమ్మ వారు చాలా ప్రత్యేకత, చాలా మహిమ ఉన్న దేవత అనమాట. మా ఊరందరికీ చాలా పెద్ద, మా ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లు కానీ అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ దేవతను కొలవడానికి కానీ లేదంటే దేవతను దర్శనం చేసుకోవడానికి కానీ వస్తూ ఉంటారండి. చాలా మహిమ గల దేవత అనమాట. ఇదంతా ఇంటికి వెళ్ళే దారండి, ఇంటికి వెళ్ళే దారి. అండ్ దెన్ మాకైతే ఆటో పంపించారనమాట స్టేషన్కి, రైల్వే స్టేషన్కి, అనకాపల్లి రైల్వే స్టేషన్కి ఆటో పంపించారు పెదనాన్న నాన్న వాళ్ళు. సో ఆటోలోని లగేజ్ అది వేసుకొని వచ్చేసామన్నమాట. ఇంటికైతే డైరెక్ట్గా వచ్చేస్తున్నానండి. ఇది అక్క వాళ్ళ ఇల్లు. తర్వాత వీధి అంతా కూడా, ఈ వీధి పక్క వీధి ఆ ఊరంతా కూడా చుట్టాలే అనమాట. ఈ వీధిలో అది కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి ఆ వీధి కానీ ఆ రోడ్డు కానీ అవన్నీ అలా ఉన్నాయన్నమాట. ఇంటింటికి కొలాయి అయితే ఇప్పించారన్నమాట. ఇదిగోండి మా ఇల్లు అయితే, మా అమ్మగారి ఇల్లు అయితే అదేనండి. తర్వాత ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి కదా ఎక్కువగా. యాక్చువల్గా పల్లెటూరు అండి, పల్లెటూరు, కానీ అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి, ఇంకా అపార్ట్మెంట్స్ అవి ఏమి ఉండవు. తర్వాత నేను వెళ్ళిన రోజే ఫంక్షన్ ఉండే అనమాట. తెలిసిన రిలేటివ్స్ది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది. హాఫ్ శారీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. వెనకాతలు మా సిస్టరే హాయ్ చెప్తుంది. తనైతే మీ అందరూ కూడా కమెంట్ సెక్షన్లో హాయ్ అయితే చెప్పేసేయండి మా సిస్టర్కి. అండ్ దెన్ మా అక్క వాళ్ళు, మేము, అలాగే రిలేటివ్స్ అందరం కలిసి అయితే మేము ఈ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫంక్షన్లో అయితే గేమ్స్ అవి ఆడించారండి. గేమ్స్ అవి ఆడించిన తర్వాత అండ్ దెన్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఇచ్చారండి. కొంచెం కలెక్టివ్గా గిఫ్ట్స్ అవి కూడా ఇచ్చారు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 10 days అయితే ఉన్నానండి. ఒక 10 days ఉండి వచ్చేసాను మళ్ళీ. ఇంకా 9 స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి కదా. పండుగ ఉందని చెప్పి నేను యాక్చువల్గా లాస్ట్లో వెళ్ళాను అనమాట. అంటే మే ఎండింగ్కి అలా వెళ్ళాను. మే 3rd weekలో అలా వెళ్ళాను అనమాట. మే 3rd weekలో అలా వెళ్ళి జూన్ 5th అయితే రిటర్న్ వచ్చేసాను అనమాట నేనైతే హైదరాబాద్కి. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ పిల్లలకి ఇలా చిన్నగా పార్టిసిపేషన్స్ అవి చేయిస్తున్నారు. యాక్చువల్గా ఈ పాటికి ఈ వ్లాగ్స్ అన్నీ షేర్ చేయాలండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పండగ అవన్నీ కూడా లైటింగ్ అవి తీసానండి నేను. వీడియోస్ అయితే తప్పకుండా ముందు అయితే షేర్ చేసుకుంటానండి. ఈ పాటికే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుంటే బాగుండేది. కానీ ఇప్పుడైతే ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. వీడియోస్ అయితే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూసేసేయండి. మీ అందరికీ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ కానీ అలాగే
ఇన్ ఫ్యూచర్లో DIML అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానీ తప్పకుండా షేర్ చేసుకుంటానండి. అలాగే మా అన్నయ్య వల్ల బాబుది ఫస్ట్ బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే రిసార్ట్స్లో సెలబ్రేట్ చేశారు. ఆ వ్లాగ్స్ కూడా ముందు ముందు రాబోతున్నాయండి. ఇదైతే వెళ్ళిన రోజు వ్లాగే అనమాట. ఒక సీక్వెన్స్లో ఒక లైన్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. హోమ్ సిరీస్ అనుకోవచ్చు, పుట్టింటి హోమ్ సిరీస్ అని అయితే అనుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఇంకా మ్యాండేటరీ పిక్స్ వీడియోస్ అవన్నీ దిగుతాం కాబట్టి అందరం రిలేటివ్స్ అండి. మేమంతా కూడా దగ్గర వాళ్ళమన్నమాట. సిస్టర్స్, తర్వాత పిన్నులు, తర్వాత అందరమే అనమాట. ఇంకా లంచ్ అది చేసేసాము. లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా పిక్స్ దిగేసి ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అదిగా బ్లూ కవర్స్ అవే అనమాట. రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. నడుచుకొని వెళ్ళిపోవచ్చండి, దగ్గరే, ఊర్లోనే కదా. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఆ రోజు నైట్ అండి. ఇంకా నేనైతే ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. అమ్మ పెద్దమ్మ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇదిగో మా బుందమ్మ, మా అక్క వాళ్ళ పాప తనైతే. అండ్ దెన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పని చేయనండి, కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాను. అసలు మా పెద్దమ్మ కానీ అమ్మ కానీ ఏ పని చేయనివ్వరు అనమాట. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. తింటాం కదా భోజనం కానీ టిఫిన్ కానీ ఏమన్నా తిన్నా కూడా ప్లేట్ కూడా తినవరండి. అంత మంచిగా చూసుకుంటారు నన్నైతే. అమ్మ వాళ్ళ ఊరు కానీ అత్తమ్మ వాళ్ళ ఊరు కానీ పక్కనే అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు అలాగే అమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే అనమాట. ఆనుకొనే ఉంటాయి రెండు కూడా. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి ఇంకా డిన్నర్ అది చేసేసి నైట్ నిద్రపోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా ఏసీ వేసుకున్నాం. ఇది వచ్చేసరికి పెద్దమ్మ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. పెద్దమ్మ వాళ్ళ గదిలో నేను, బృందమ్మ, అలాగే మా నయనగాడు మేము ముగ్గురం అయితే ఏసీ వేసుకుని హాయిగా నిద్రపోతున్నాము. అండ్ దెన్ మా నయనగాడు పండు అయితే 3 ఊడినాయండి ఆల్రెడీ. పైన ఒకటి ఆల్రెడీ ఊడిందా, ఆ పక్కది కూడా ఊగుతూ ఉంది. అండ్ దెన్ కింద ఒక పండు ఊగుతుంది అన్నమాట. మొత్తం 3 పండ్లు అయితే ఊడుతున్నాయి. ఇట్స్ ఓకే, చిన్నప్పుడు పిల్లలకి ఊడతాయి కదా, కొంతమందికి ఊడతాయి కొంతమందికి ఊడవు. ఇంకా మన ఇంత ఏదో మాట్లాడుతున్నాను ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళినప్పటి వ్లాగ్స్ అయితే ఇక మీదట వస్తాయండి, కానీ ఎక్కువ ఏమీ నేను వీడియోస్ అయితే తీయలేదండి. అప్పుడప్పుడు చిన్నగా తీసాను. ఆ క్లిప్పింగ్స్ అయితే తప్పకుండా యాడ్ చేసి అన్ని ఫ్యూచర్ వీడియోస్లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ కానీ ఒక్కొక్కసారి డైలీ కూడా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేసేదాన్ని. కానీ ఈ మధ్య అయితే ఇర్రెగ్యులర్ అయ్యాను. ఎందుకంటే వ్లాగ్స్కి అంటే పెద్దగా నాకు వ్యూస్ అవి కూడా రావట్లేదండి. అలా రెగ్యులర్ వ్లాగ్స్కి పెద్దగా వ్యూస్ అనేవి రావట్లేదండి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్ అయితే మాత్రం కొంచెం ఒక 500 వ్యూస్ 300 వ్యూస్ అలా అయితే వచ్చినాయి. అండ్ దెన్ బ్లాగ్స్కి పెద్దగా వ్యూస్ రావట్లేదని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి బ్లాగ్స్ తీయడానికి కానీ షేర్ చేసుకోవడానికి కానీ. లేదంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే నాకు వీడియోస్ తీయడం అన్నా బ్లాగ్స్ తీయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ అనమాట, గోల్ అనమాట అదైతే. ఓకేదన్ ఇంకా వీడియో విషయంలోకి వస్తే ఇంకా నిద్రపోతున్నామండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, యాక్చువల్గా మా పెద్దక్క వాళ్ళ బాబండి సాయి అనమాట ఇక్కడ నిలబడ్డాడు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కాదండి, ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇప్పుడైతే మేము అన్నవరం స్టార్ట్ అవుతున్నాము. చెప్పాను కదా మా అన్నయ్య, చెప్పాను కదండి ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి ఆల్రెడీ ఒక కార్ అయితే వెళ్ళింది, రెండో కారు, అలాగే మూడు కార్లలో అయితే వెళ్ళాము. అందరం రెడీ అయిపోయి 3 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నవరం వెళ్ళేసరికి 5:30 అయితే అయింది. అంటే ఒక 2.5 hours దగ్గర 3 hours అయితే పడుతుందండి అంతే. తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి ఈవినింగే ఉంటుంది. సో రిసార్ట్స్లో అయితే సెలబ్రేట్ చేశారు. 1 అనే రిసార్ట్ అన్నవరం దగ్గర అనమాట. అండ్ దెన్ ఈసారి హాలిడేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మాకు కూడా ఎవరో ఒక రిలేటివ్స్ వస్తూ ఉండేవాళ్ళు. అలాగే నేను ఇంటికి వెళ్ళాక కూడా అక్కడ ఏదో ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండేవన్నమాట. సో అందుకని చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినట్టు అనిపించింది. ఇంటికి వెళ్ళాక కూడా నేను ఏదో 10 days ఉన్నట్టు అనిపించలేదు, ఒక 2 days 3 days ఉండి వచ్చేసినట్టు అనిపించింది. ఇక్కడ మా మావయ్య అలాగే మా అక్క అనమాట. మా మావయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో కాలు చిన్న ఇదైందనమాట,
దెబ్బ తగిలింది. అందుకని మా మావి రావట్లేదు, మిగతా వాళ్ళందరం వెళ్తున్నాము. సో ఇంకా సెలబ్రేషన్స్ అవి అయిన తర్వాత డిన్నర్ అది చేసేసి ఇంకా నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతామండి. ఇంకా ఆ బర్త్డే వ్లాగ్ అనేది అంటే అదే మా గుహన్ బాబు ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇది ఇంకా కార్ ఎక్కిన తర్వాత మేమందరం స్టార్ట్ అయిపోయాము. నేను, అక్క, తర్వాత పిల్లలం, నాన్న, పెదనాన్న అందరం ఈ కారులో అయితే వెళ్తున్నాము.